డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్ ఈ మూవీ అయితే నిన్నే రిలీజ్ అయింది. సో మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే జస్ట్ అబవ్ యావరేజ్ ఉంది మూవీ అయితే. సో నాకైతే నచ్చిన పాయింట్స్ అయితే కొన్ని చెప్తాను. ఏంటంటే ఆ మల్టీవర్స్ అలాగే టైమ్ లైన్స్ గురించి అయితే స్టోరీ మొత్తం ఉంటుంది అనమాట. సో బోరింగ్ టాపిక్ని ఎంత లాగుతారో నాకు తెలియట్లేదు. ఈ బోరింగ్ టాపిక్ మీద చాలా సినిమాలు అయితే తీశారు. అలాగే లోకీ సిరీస్ తీశారు. సో లోకీ సిరీస్ ఒకటి తప్ప మిగతా ఏది వర్కౌట్ కాలేదు. సో ఈ మూవీ కూడా నేను ఆ ఖాతాలోకి రాసేస్తాను. ఈ మూవీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. మూవీలో అయితే సో ఎంతసేపు ఆ ఫైటింగ్ సీన్స్ పొడుచుకోవడాలు అవే ఉంటాయి అన్నమాట. సో డెడ్‌పూల్ కామెడీ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో. జెన్యూన్గా లేదు కామెడీ. అదేదో పాత సినిమా స్టోరీలన్నీ కలిపేసినట్టు వరస్ట్ డైలాగులన్నీ రాశారు. సో డెడ్‌పూల్ క్యారెక్టర్ మాత్రం అలాగే ఉంది, బట్ డైలాగులు మాత్రం వరస్ట్గా రాశారు. నాకైతే అస్సలు నచ్చలేదు. సో మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఈ మూవీలో స్క్రీన్ ప్లే బాగుంది, అలాగే ఫైటింగ్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ మిగతా కొంతమంది యాక్టర్స్ అయితే బాగా యాక్టింగ్ చేస్తారు, మిగతా వాళ్ళు అబవ్ యావరేజ్ చేశారు. సో కొన్ని క్యామియో రోల్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో, అస్సలు వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా అయితే కెప్టెన్ అమెరికాది క్యామియో రోలు. సో అది అస్సలు వర్కౌట్ కాలేదు, నచ్చలేదు నాకైతే. సో ఇలాంటివి కొన్ని నచ్చలేదు అనమాట మూవీలో. అండ్ అలాగే మెయిన్ పాయింట్ విషయానికి వచ్చేస్తే స్టోరీనే అక్కడ ఏం లేదు. స్టోరీ అనేది టీవీఏ గురించి అయితే రన్ అవుతూ ఉంటుంది. సో టీవీఏ గురించి మనకు మొత్తం టాపిక్ అయితే తెలుసు. లోకి యొక్క 2 సిరీస్లో అయితే చూసాం కదా. సో సేమ్ అదే అటు ఇటు తిప్పేసి స్టోరీని అయితే తిప్పేసి సినిమా అయితే తీసేశారు. సో నాకైతే అస్సలు నచ్చలేదు. లోకి సిరీస్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆ లోకి సిరీస్ని సినిమాగా తీసిన బాగుండేది. మూన్ నైట్ ఇలాంటి మంచి మంచి సినిమాలుగా తీయాల్సింది, బట్ సిరీస్గా తీశారు. సో ఇలాంటి చెత్త సినిమాలని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. సో స్టోరీ వైజ్గా అయితే నాకు నచ్చలేదు గైస్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే వరస్ట్గా అనిపించింది నాకైతే. పర్వాలేదు, కొన్ని చోట్ల బాగుంది, బట్ కొన్ని చోట్ల అయితే అస్సలు బాగాలేదు. సో మీరు కూడా మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అనిపించిందో నాకు మూవీ చూసినంతసేపు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.